హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేఈ మెయిన్ సెషన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి న్యూక్లియర్ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ న్యూక్లియై పార్ట్ 1 డిస్కస్ చేస్తున్నా. అంటే న్యూక్లియై పార్ట్ 1 ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీ పార్ట్ 1 వీడియోస్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చి మీకు లైక్ చేస్తే, సో పార్ట్స్ వైజ్ గా మీకు ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ జేఈ మెయిన్స్ మనం ఎలా క్రాక్ చేయాలి, ఇప్పుడు ఫర్దర్ ఇయర్స్ కి వచ్చినప్పుడు ఎలా క్రాక్ చేయాలనేది ప్రీవియస్ ఇయర్స్ ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ యొక్క మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని తెలియాలంటే ఫస్ట్ మనకి న్యూక్లియర్ యొక్క కాన్సెప్ట్ తెలియాలి. సో న్యూక్లియర్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మనకి న్యూక్లియర్ యొక్క కాన్సెప్ట్ మన ఛానల్లో 5 పార్ట్స్ గా చేశాను. సో 5 పార్ట్స్ గా మనకి ఇండివిజువల్ గా ప్రతి ఇండివిజువల్ పార్ట్స్, బైండింగ్ ఎనర్జీ కావచ్చు, ఆఫ్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ని సో కంప్లీట్ గా చేశాను. వాటి యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ లింక్. సో అక్కడికెళ్ళి మీరు ఆ పార్ట్స్ ఒకవేళ కాన్సెప్చువల్ వైస్ గా మనం వీక్ ఉన్నామంటే అక్కడికెళ్ళి వాటి యొక్క వీడియో చూడండి. కంప్లీట్ వీడియోస్ లో మీ కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే మనకి ఈజీ అవుతుందని చూద్దాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే వి హావ్ దట్ ఈస్ సో రేడియాక్టివ్ సబ్స్టెన్స్. సో two radioactive substances we have, like A and B ఉన్నాయంట. The decay constants we have 5 lambda and lambda respectively. సో ఇక్కడ నుంచి t equal to 0 దగ్గర sample has the some same number of nucleus ఉన్నాయంట. t equal to 0 దగ్గర అంటే A లో B లో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉన్నాయంట. సో the time taken for the radioactive number of nucleus become 1 by E whole square. సో యాక్చువల్లీ ఇది ఏమంటే 1 by E whole square. సో ఇక్కడ నుంచి 1, this one we can write it like 1/e హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది విల్ బి అన్నాడు. సో మీకు ఇప్పటికైనా పాజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసి ఆన్సర్ ఏందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి 1/e హోల్ స్క్వేర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీటి యొక్క డీకే కాన్స్టెంట్స్ బేస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. వి హావ్ ఆప్షన్ 1/2 లాంబ్డా అండ్ నెక్స్ట్ లాంబ్డా/4 అండ్ 1 లాంబ్డా అండ్ 2 లాంబ్డా. సో ఈ వాల్యూస్ చూద్దాం. ఫస్ట్ మనకి సొల్యూషన్ చూస్తే చూడండి, సింపుల్ గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ వాల్యూస్ కంపేర్ చేసుకుందాం. సో ఫర్ ఏ కంపేర్ చేస్తుంటే ఏమొస్తుంది, ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. సో ఇక్కడ ఏకి ఎంత అన్నాడు, 5 లాంబ్డా అన్నాడు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 5 లాంబ్డా ఇంటూ టీ. సో దిస్ వాజ్ ఏ. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ బి కూడా చేద్దాం. బికి చేస్తే ఏమొస్తుంది చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఓన్లీ లాంబ్డా దే గివెన్ లాంబ్డా ఇంటూ టీ. సో ద టైమ్ టేకెన్ ఫర్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ బికమ్స్, అంటే వీటి యొక్క రేషియో ఏమవుతుందంట అంటే NA/NB చేసాం అనుకోండి, NA/NB చేస్తే 1/E స్క్వేర్ అవుతుందంట. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/E స్క్వేర్. సో ఫర్దర్ గా చూద్దాం. అంటే NA/NB చేద్దాం ఫస్ట్. అంటే ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 5 లాంబ్డా టీ బై ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ రెండు ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తున్నాను. ఎన్ నాట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా పైకి వెళ్తే ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అంత ఈజీగా క్యాన్సిల్ చేసుకోవద్దు. సో కొంచెం కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ 1/E స్క్వేర్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా చూసుకోవాలి. ఆ తర్వాతనే మన సాల్వేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ లో 1/లాంబ్డా ఈ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 1/E స్క్వేర్ రాసుకుంటే ఏమొస్తుంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా అంటే -4 లాంబ్డా వి హ్యావ్ ఇంటూ టీ. సో ఇప్పుడు మనకి కన్వీనియంట్ గా రాసుకుంటే ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సారీ దిస్ వర్ నాట్ లైక్. సో ఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1/E స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా ఏమో రాసుకుందాం. 1/E స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1/E పవర్ ఆఫ్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ అవుతుంది కదా, కిందికి వస్తే +4 లాంబ్డా ఇంటూ టీ అవుతుంది. అంటే దీన్ని సింపుల్ గా ఈ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే రెండింటిని కంపేర్ చేస్తే ఎక్స్పోనెన్షియల్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 లాంబ్డా ఇంటూ టీ. రెండు సేమే కదా ఎక్స్పోనెన్షియల్స్, కాబట్టి సేమ్ ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ నుంచి 2 2 to the 4 as well as t is equals to ఏం రాసుకోవచ్చు, 1/2 లాంబ్డా అని రాస్తున్నాం. సో దిస్ ఫర్ ది ఆన్సర్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వి హావ్. సో దిస్ వాజ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో దీన్ని చూద్దాం. రేడియో యాక్టివ్ న్యూక్లియస్ వి హావ్ లైక్ దిస్ రేడియో యాక్టివ్ న్యూక్లియస్ ఆఫ్ ఏ విత్ హాఫ్ లైఫ్ ఆఫ్ టీ అండ్ డీకేస్ ఇంటూ ద న్యూక్లియస్ బి. సో డీకే అవుతుందంటే ఏ అనేది బి లోకి డీకే అవుతున్నప్పుడు ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అని చెప్పొచ్చు. at t is equal to 0 there was no nucleus at b. సో టీ ఇనిషియల్ గా బి లో ఎలాంటి న్యూక్లియస్ లేవు, కానీ ఆఫ్టర్ ద అంటే ఇది ఏ అనేది స్లోగా బి లోకి డీకే అవుతున్నప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఇందులో డీకే అవుతున్నప్పుడు అట్ సమ్ టైమ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బి టు దట్ ఆఫ్ ఏ ఈజ్. సో వాటి యొక్క రేషియో ఇచ్చిండు. అంటే సింపుల్ గా ఇక్కడ రాసుకుంటే వాటి యొక్క రేషియో చూడండి, వి హ్యావ్ దట్ 1 బై సారీ
సో ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ బి, రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బి టు ద నెంబర్ ఆఫ్ ఏ బికమ్ ఎంత అంటుండు, 0.3 టైమ్స్ అవుతుంది అంటుండు. దెన్ టీ ఈస్ గివెన్ బై, అంటే స్మాల్ టీ వాల్యూ ఎంత. సో స్మాల్ టీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ టీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, సాల్వేషన్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ బేస్ చేసుకొని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎన్ఏకి డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ ఎన్ఏలోనే న్యూక్లియస్ ఉన్నాయన్నాడు. సో ఎన్ఏ న్యూక్లియస్ ఎలా ఉంటాయి, ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా ఇంటూ టీ రాసుకున్నాం. అండ్ ఈ ఎన్ఏ అనేది, అంటే ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ గా ఏ యొక్క న్యూక్లియస్ అనేది స్లోగా బి లోకి డిసింటిగ్రేట్ అవుతున్నప్పుడు, అప్పుడు స్లోగా ఏ లో వాల్యూస్ తగ్గుతున్నాయి, బి లో వాల్యూస్ అనేవి పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ డీకేస్ అనేవి. సో అప్పుడు ఏమవుతుంది, ఎన్బికి ఏమవుతుంది అంటే ఎన్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ నాట్ మైనస్ ఎన్ నాట్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ సి. సో స్లోగా ఏ లో వాల్యూస్ తగ్గుతున్నాయి కాబట్టి ఏ వాల్యూస్ ఇక్కడ రాశాను. సో దిస్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఎప్పుడైతే డిసింటిగ్రేట్ ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్ డీకే అవుతుంది అనుకోండి, సో అక్కడ మనకి అంటే చూడండి, ఫర్ సపోజ్ ఏ తీసుకుందాం, ఏలో న్యూక్లియస్ ఉన్నాయి, ఇలా ఏ న్యూక్లియస్ అనేది స్లోగా డిసింటిగ్రేట్ అవుతూ బి లోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా బి లో జీరో, దేర్ వాజ్ నో న్యూక్లియస్ ఎట్ బి అన్నాడు. సో ఇనిషియల్ గా నో న్యూక్లియస్ ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ అనేది జీరో ఉంది, ఎన్ నాట్ వాల్యూ. సో స్లోగా ఏమవుతుంది, ఏ లో ఉన్న న్యూక్లియస్ అనేది బి లోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం సాల్వేషన్ చేయాలనుకుంటే ఈ కండిషన్ వాడాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్బి ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే ఎన్ నాట్ కామన్ తీసుకోండి, 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా ఇంటూ టీ. సో దే గివెన్ ద కండిషన్ దట్ ఈస్ ఎన్బి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.3. అంటే అదే రేషియో చేద్దాం మనం, ఈజీ అవుతుంది. సో ఎన్బి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ lambda t by n naught into e power of minus lambda into t. So n naught cancel. So you will get it as 1 minus e power of minus lambda t by e power of minus lambda into t. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తూ వెళ్తే చూడండి, ఎన్బి బై ఎన్ఏ రేషియో ఎంత ఇచ్చిందండి మనకి, 0.3 ఇచ్చింది. అంటే 0.3 ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే ఏమవుతుంది, 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ బై ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం, 0.3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ మీరు పాజ్ చేసి కూడా కంప్లీట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఈ పవర్ ఆఫ్ ల్యాండా వాల్యూ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది, 1.3 యాడ్ చేసుకోవచ్చు కదా. సో 1.3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని కంపేర్ చేద్దాం, ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ 1.3 అట్ సైడ్ పంపండి, ఈ పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1.3. ఓకే. సో ఇప్పుడు మనకి కన్వీనియంట్ గా రాసుకోవాలి, మైనస్ ల్యాండా టీ ఉంది కాబట్టి రివర్స్ లో రాస్తే ఏమైతుంది, ప్లస్ ల్యాండా టీ అవుతుంది. అంటే ఇది కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా, 1.3 రాసుకోవచ్చు. అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అటు సైడ్ పంపిస్తే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 1.3 అవుతుంది. సో ఇక ల్యాండా టీ వాల్యూస్ రాసుకున్నాం, అంటే టీ కావాలి కదా, ఆయన అడుగుతున్నది ఏంటి, క్వశ్చన్ లో టీ అడుగుతున్నాడు, టైం. సో టైం అడుగుతున్నాడు కాబట్టి యూ కెన్ రైట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 1.3 బై ల్యాండా. ఓకే, లాగ్ ఆఫ్ 1.3 బై ల్యాండా అని రాస్తున్నాం. ఇప్పుడు ఆప్షన్ లో చూడండి, టాప్ ఆఫ్ లైఫ్ రిలేటెడ్ ఉన్నాయి. ఆఫ్ లైఫ్ రిలేటెడ్ ఫార్ములా ఏముంది మనకి, టీ ఆఫ్ ఇజ్ ఈక్వల్స్ టు రాసుకుంటే టీ ఆఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ln2 బై ల్యాండా. సో ఇక్కడ చూడండి, ల్యాండా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోయి ల్యాండా ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ln2. అంటే దేర్ ఫోర్ వీ హ్యావ్ ఆన్సర్ ఇస్, సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ln లాగ్ ఆఫ్ 1.3 బై ల్యాండా ఈజ్ నథింగ్ బట్ ln2. అండ్ పైకి వెళ్తే టీ వాల్యూ పైకి వెళ్తుంది కదా, ఆఫ్ లైఫ్ టీ. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఫర్ దిస్ వన్. అంటే ఆప్షన్ ఏది, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో బి, దిస్ వాజ్ ఆల్సో మెయిన్ కాన్సెప్షువల్ క్వశ్చన్. సో కాన్సెప్షువల్ క్వశ్చన్ ఇక్కడ పెద్ద డిఫికల్టీస్ ఏం లేవు. సో ఇచ్చిన క్వశ్చన్ లో చూడండి, ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ డెన్సిటీస్ వి హ్యావ్. సో కాల్షియం కి ఇచ్చిండు రేషియో ఆఫ్ డెన్సిటీ. సో కాల్షియం కి ఎలా ఉందంటే, కాల్షియం 40 యాజ్ వెల్ యాజ్ అండ్ ఆక్సిజన్ 16 గా ఉంది, దీని యొక్క మాస్ నెంబర్ వాల్యూస్ తీసుకుంటే. సో ఇస్ క్లోజ్ టు వాటి యొక్క డెన్సిటీస్ యొక్క రేషియో ఎలా ఉంటుందని చెప్తున్నాడు. సో మనకి ఒకవేళ ఫస్ట్ మన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేస్తారు, వి నో దట్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ, అవునా. సో ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్, ఇండిపెండెంట్, చెప్తాను ఎందుకని, ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్. సో ఎప్పుడైనా మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు, ఎందుకనేది చూద్దాం. సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ అనేది వెరీ వెరీ బిగ్ నెంబర్. సో ఆ బిగ్ నెంబర్ మనం కంపేర్ చేస్తే రో ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, మాస్ బై వాల్యూమ్ అని రాసుకుంటాం. మాస్ బై వాల్యూమ్ అంటే ఏం రాసుకుంటాం, అటామిక్ నెంబర్ ఇంటూ ఏఎంయు, 1 ఏఎంయు వాల్యూ. మాస్ అంటే ఏంది, ఇక్కడ న్యూక్లియస్ కదా, 1 ఏఎంయు బై వాల్యూమ్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒకవేళ న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్ లో ఉందనుకుంటే, ఆ న్యూక్లియస్ స్పెరికల్ షేప్ లో సమ్ ఆర్ రేడియస్ క్యారీ చేస్తున్నప్పుడు ఏం రాసుకుంటాం, దాని యొక్క వాల్యూమ్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, ఇంటూ మాస్ నెంబర్స్ తీసుకుందాం. సో ఇక్కడ మాస్ నెంబర్ క్యాన్సిల్ అయితే మనకి 1 ఏఎంఈ వాల్యూ తెలుసు, 1.67 ఇంటూ 10⁻⁻27 kg బై. సో ఇక్కడ నుంచి 4/3 పై
ఆర్ క్యూబ్ అంటే ఏంటి 1.2, కొన్ని బుక్స్ లో 1.4 కూడా ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ నో వరీస్. 1.2 ఇంటూ 10⁻⁻15 హోల్ క్యూబ్. సో చూడండి, హోల్ క్యూబ్ చేస్తే అరౌండ్ గా దీని వాల్యూ ఎంత వస్తుందంటే 2.43 ఇంటూ 10⁻17 కేజీ పర్ మీటర్ క్యూబ్. సో దిస్ నంబర్ జస్ట్ ఇమాజిన్ 10⁻+17 ఉంది అంటే దట్ వాస్ వెరీ వెరీ హ్యూజ్ నెంబర్. సో ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ కాల్షియం గాని, ఆక్సిజన్ గాని వీటిని కంపేర్ చేసినప్పుడు ఈ డెన్సిటీ అనేది న్యూక్లియస్ మీద ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్ అవుతుంది. కాబట్టి వీటి యొక్క రేషియో ఎలా ఉంటుందంటే డెఫినెట్ గా 1:1 రేషియోనే ఉంటుంది. సో ఏదైనా సరే ఇప్పుడు కాల్షియం కి తీసుకోండి, కాల్షియం యొక్క డెన్సిటీ వాల్యూ తీసుకుందాం, రోనే అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ యొక్క డెన్సిటీ వాల్యూ తీసుకుంటే కూడా రోనే అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 1:1 రేషియో లేదా 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1. ఓకేనా? దిస్ వాజ్ వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఒకవేళ మనకు అది తెలిస్తే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వి హావ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉంది? రేడియో యాక్టివ్ న్యూక్లియస్ నుంచి. సో న్యూక్లియస్ డీకేస్ బై టూ డిఫరెంట్ ప్రాసెస్. సో టూ డిఫరెంట్ ప్రాసెస్ లో మనకి న్యూక్లియస్ వస్తుందంట. ఈ టూ డిఫరెంట్ ప్రాసెస్ లో వస్తున్నప్పుడు ద హాఫ్ లైఫ్ ఫర్ ద ఫస్ట్ ప్రాసెస్ ఈస్ 10 సెకండ్స్ అంటుండు. అండ్ దట్ ఆఫ్ ది ఫర్ ద సెకండ్ ప్రాసెస్ ఈస్ 10 సెకండ్స్ అంటుండు. ద ఎఫెక్టివ్ ఆఫ్ హాఫ్ లైఫ్ న్యూక్లియస్, హాఫ్ లైఫ్ న్యూక్లియస్ ఎలా ఉంటుంది? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో ఫస్ట్ ప్రాసెస్ లో ఏమో హాఫ్ లైఫ్ అనేది 10 సెకండ్స్ ఉందంట. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాసెస్ లో ఎంత అవుతుందంట? 100 సెకండ్స్ అవుతుందంట. సో ఇప్పుడు దీని యొక్క ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి అంటే, దీని యొక్క ఎఫెక్టివ్ ఫార్ములా, ఎఫెక్టివ్ టీ ఆఫ్ ఫార్ములా అంటే, జనరల్లీ మనం డీకే కాన్స్టెంట్ రాసుకుంటే ఎఫెక్టివ్ డీకే కాన్స్టెంట్ రాస్తే ఏం రాస్తాం అంటే λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ప్లస్ అండ్ సో ఆన్ అని రాస్తాం. సో సేమ్ ప్రాసెస్ లో హాఫ్ లైఫ్ కి ఒకవేళ రాసుకుంటే మనకు తెలుసు కి హాఫ్ లైఫ్ కి రిలేషన్ ln2 బై టీ ఆఫ్. సో అలాగే టీ ఆఫ్ కూడా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు? 1 బై ln2 బై టీ ఆఫ్ ఎఫెక్టివ్ రాసుకుందాం. టీ ఆఫ్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ln2 బై టీ1 ప్లస్ ln2 బై టీ2. సో ప్లస్ అండ్ సో ఆన్ అని రాసుకుంటాం. సో దీన్ని జనరల్ బేసిక్ గా టూ పార్టికల్స్ కంపేర్ చేసింది కాబట్టి మనకు రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ అలా ఉంటాయి కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా రాస్తున్న టీ ఎఫెక్టివ్ ఫార్ములా రాసి చూడండి. టీ1 ఇంటూ టీ2 బై టీ1 ప్లస్ టీ2 బికాస్ ఇట్ లైక్ 1 బై టీ1 కాబట్టి, సో దాన్ని సింపుల్ గా మనం ఇలా కంపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఈజీ అవుతుంది. సో టీ1 వాల్యూ 100 అనుకుందాం. అండ్ టీ2 వాల్యూ 10 బై 100 ప్లస్ 10. సో 100 ఇంటూ 10 బై, సో ఏమొస్తుంది? 110 వస్తుంది. సో 110 వాల్యూ వస్తుంది కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ గా మనకి 9.1 అలా వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ కూడా క్లోజ్ టు ద ఆన్సర్ అడిగింది కాబట్టి 9 సెకండ్స్ అని చెప్తున్నాం. అంటే దిస్ వాజ్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో దిస్ రిలేషన్ బిట్వీన్ టీ ఎఫెక్టివ్. సో ఇది మనకి చాలా సార్లు హెల్ప్ అవుతుంది, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ లో అంటే ఇంతకుముందు క్వశ్చన్ చేసాం కదా. సో ఇక్కడ, సో ఇక్కడ చేస్తాం కదా. ఫస్ట్ క్వశ్చన్ అదే చేసాం, 1/e² అడిగారు కదా. సేమ్ ప్రొసీజర్ లోనే ఇక్కడ కూడా క్వశ్చన్ ఇది. సో 40 ఈ క్వశ్చన్ చూస్తే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేది x1 x2 హ్యావ్ ఏ డీకే కాన్స్టెంట్ 10 లాంబ్డా అండ్ రెస్పెక్టివ్లీ ఇనిషియల్ వాల్యూస్. సో ఇనిషియల్ వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ ఏమో x కి 10 లాంబ్డా లాంబ్డా ఉంది రెస్పెక్టివ్లీ. దీని యొక్క ఇనిషియల్ వాల్యూస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సేమ్ న్యూక్లియస్ ఉన్నాయంట. అంటే దీని యొక్క ఇనిషియల్ వాల్యూస్ సేమ్ ఉన్నాయంట. దెన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ x1 టు దట్ ఆఫ్ x2 ఈజ్ 1/e అన్నాడు, అంటే సేమ్. సో ఫస్ట్ మనకి రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ x1 అన్నాడు, x2 అన్నాడు కాబట్టి లెట్ కన్సిడర్ x1 తీసుకుంటే ఏం రాసుకోవచ్చు? n0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ అని రాసుకుంటాం. ఇక్కడ లాంబ్డా ఎంత ఇచ్చిండు? 10 లాంబ్డా ఇచ్చింది కాబట్టి లెట్ టేక్ దిస్ వన్ ఇస్ n0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 10 లాంబ్డా ఇంటూ టీ. దిస్ విల్ బి కన్సిడర్ యాజ్ x1. అండ్ సిమిలర్లీ x2 కి రాసుకోండి. x2 కి ఎంత ఇచ్చిండు? లాంబ్డా వాల్యూ ఇచ్చింది కాబట్టి n0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. సో వీటి యొక్క రేషియో అడుగుతుంది చూడండి. ద రేషియో వి హావ్ x2 దట్ ఆఫ్ x1 అన్నాడు. అంటే x1 బై x2 వాల్యూ ఎంత ఇచ్చిండు? దాని యొక్క రేషియో 1/e అవుతుందంట. 1/e అవుతున్నప్పుడు we have to be solve it. సో దీని రేషియో చేయండి చూడండి. n0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 10 లాంబ్డా టీ బై n0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. n0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి x1 బై x2 వాల్యూస్, x1 బై x2 వాల్యూస్ తీసుకుంటే x1 బై x2 వాల్యూస్ చూడండి ఏమొస్తుంది? రేషియో 1/e ఇచ్చింది కదా. సో 1/e రాసుకుందాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో రాసుకుంటే ఏమొస్తుంది? ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా టీ పైకి వెళ్తే ఏమవుతుంది? ఈ పవర్ ఆఫ్ మైనస్ 10 లాంబ్డా ప్లస్ లాంబ్డా. సో బోత్ ఫంక్షన్స్ లో ఒకవేళ టీ కామన్ తీస్తే దిస్ వేస్. సో ఇక్కడ నుంచి సాల్వ్ చేద్దాం. ఈ పవర్ ఆఫ్ మైనస్ 9 లాంబ్డా ఇంటూ టీ.
సో దిస్ మనకి ఫంక్షన్ ఇలా ఉంది 1/e. సో 1/e ఈజ్ ఈక్వల్స్ టు కిందకి తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా 9 లాంబ్డా ఇంటూ సి. సో ఇక్కడ పవర్ వాల్యూలో 1 ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేయండి యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఎంత టైం రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. దేర్ఫోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 లాంబ్డా ఇంటూ టీ. దట్ ఇంప్లైస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/9 లాంబ్డా. గాట్ ఇట్. సో ఇది మనకి ఆప్షన్ ఇప్పుడు ఏమవుతుంది 1/9 లాంబ్డా ఇస్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద న్యూక్లియై. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా సార్లు ఈ మోడల్స్ లో అడిగిన క్వశ్చన్ ఉంది. సో చూడండి, టూ రేడియాక్టివ్ న్యూక్లియర్ సబ్స్టెన్సెస్ ఏ అండ్ బి హ్యావ్ ఈక్వల్ యాక్టివిటీస్. మీకు ఒకవేళ వచ్చిందంటే పాజ్ చేసుకొని వీడియో పాజ్ చేసుకొని సాల్వ్ చేయండి అండ్ దెన్ యూ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఆర్బి బై ఆర్ఏ. సో ఆర్బి బై ఆర్ఏ యొక్క రేషియో అడిగింది. దేర్ యాక్టివిటీస్ ఆఫ్టర్ టైమ్ టీ. సో ఇట్ సెల్ఫ్ డీకే కాన్స్టెంట్ దే గివెన్ ఈ పవర్ ఆఫ్ -3. అంటే దీని యొక్క కండిషన్ ఇస్తుంది చూడండి. కండిషన్ లో ఆర్బి బై ఆర్ఏ, ఆర్బి బై ఆర్ఏ ఈస్ గివెన్ దట్ ఎంత ఇచ్చిండు మన కండిషన్ ఆర్బి బై ఆర్ఏ టీ దగ్గర ఈ పవర్ ఆఫ్ -3t ఇస్తున్నాడు. సో ఇఫ్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఈజ్ ln2 అండ్ హాఫ్ లైఫ్ ఆఫ్ బి విల్ బి ఏమవుతుంది అంటే హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ అంటే లెట్ కన్సిడర్ ఏ అనుకుందాం. ఎంత ఇచ్చిండు ln2 ఇచ్చిండు. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి లాంబ్డా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎందుకు హాఫ్ లైఫ్ ఫార్ములా ఏంటి ln2 బై లాంబ్డా ఏ. ఓకే. ఈ ఈక్వేషన్ అనేది క్వశ్చన్ లో మనకి లాంబ్డా ఇండైరెక్ట్ ఇస్తుంది చూడండి. సో టీఏ ఈజ్ ఈక్వల్స్ టు ln2 అయినప్పుడు టీఏ ఈజ్ ఈక్వల్స్ టు ln2 బై ఏ అంటే లాంబ్డా ఏ వాల్యూ ఎంత అవుతే మనకి ఈ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే లాంబ్డా ఏ వాల్యూ 1. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం. అంటే ఫస్ట్ ఆర్బి వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది ఈ పవర్ ఆఫ్ లెట్ కన్సిడర్ ఆర్ నాట్ ఇంటూ యాక్టివిటీస్ అన్నాడు కాబట్టి ఆర్ సింబల్ తో చూపించే ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. ఇక్కడ ఏం బి కాబట్టి బి తీసుకుందాం. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఆర్ఏ కి తీసుకోండి రేషియో. అప్పుడు సేమ్ ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఏ ఇంటూ టీ. ఓకే. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి సో guys just a minute, just a minute. So I gonna delete this one. So wait, will they cancel this one? సో క్యాన్సిల్ అవ్వట్లే. సో ఓకే ఎనీవే. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ లో చేస్తే R1 R2 వాల్యూస్ లో చూద్దాం. సో ఇక్కడ నుంచి చూడండి మనకి వాల్యూస్ ఎలా వస్తున్నాయి. వాట్ హ్యాపెండ్ మ్యాన్. రైట్. సో ఇప్పుడు కన్సిడర్ చేద్దాం ఆర్ నాట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్కన్వీనియన్సీ. సో ఆర్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది చూడండి ఆర్బి బై ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బి బై ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టీ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బిటి బై ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఏ ఇంటూ టీ. సో ఇప్పుడు నీకు వచ్చి ఆర్బి బై ఆర్ఏ వాల్యూ ఆయన ఇచ్చేసిండు ఏమిచ్చిండు ఈ పవర్ ఆఫ్ -3 లాంబ్డా 3t తీసుకోమన్నాడు. అండ్ ఇక్కడ ఒక రేషియో పైకి తీసుకెళ్తే ఏమవుతుంది ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బి పైకి వెళ్తే ప్లస్ కాబట్టి లాంబ్డా ఏ ఇంటూ హోల్ ఇంటూ టీ. సో ఈ వాల్యూస్ కంపేర్ చేయండి. ఎక్స్పోనెన్షియల్ సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. -3t ఈజ్ ఈక్వల్స్ టు టీ వాల్యూ వస్తుంది. -3t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా బి ప్లస్ లాంబ్డా ఏ ఇంటూ టీ. బోత్ సైడ్స్ లో టీ క్యాన్సిల్ అయితే మనకి లాంబ్డా ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు ఈక్వేషన్ లో. లాంబ్డా ఏ ఎంత అనుకున్నాం 1 అనుకున్నాం కాబట్టి లాంబ్డా బి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో లాంబ్డా బి ప్లస్ అవుతుంది, ఇటు వస్తుంది ప్లస్ అవుతుంది కాబట్టి 3 + 1 దట్ వీ విల్ గెట్ 4. సో లాంబ్డా బి వాల్యూ 4 వచ్చింది కదా. సో క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు ఇఫ్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఇస్ ln2 దెన్ హాఫ్ లైఫ్ ఆఫ్ బి ఎంత అవుతుంది. సో హాఫ్ లైఫ్ ఆఫ్ బి ఏమవుతుంది ఫార్ములా ln2 బై లాంబ్డా బి. ln2 బై లాంబ్డా బి ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా కాబట్టి లాంబ్డా బి ఈజ్ ఈక్వల్స్ టు ln2 బై 4. సో ln2 by 4 is option correct. సో దిస్ ఇస్ థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి చేసిన క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఇంతకుముందు చేసిన ఎఫెక్టివ్ టైం హాఫ్ లైఫ్ ఫార్ములాని. సో ఈ హాఫ్ లైఫ్ ఫార్ములాలో క్వశ్చన్ చూస్తే చూడండి వీ హ్యావ్ లైక్ దిస్. ఫర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డీకేయింగ్ త్రూ ద సైమల్టేనియస్ రియాక్షన్స్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది రెస్పెక్టివ్
డ్యూరింగ్ 1400 టైమ్ హాఫ్ లైఫ్ ఇచ్చిండు 1400 సెకండ్ అండ్ 700 సెకండ్స్. దెన్ ద ఎఫెక్టివ్ ఆఫ్ హాఫ్ లైఫ్ వి హ్యావ్ 1400 బై ఎన్. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? ఇంటీజర్ క్వశ్చన్. సో మీకు ఒకవేళ ఇప్పుడు చేసిన ప్రీవియస్ మెథడ్ గుర్తుంటే సో అది చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి హాఫ్ లైఫ్ ఆఫ్ ఎఫెక్టివ్ రాస్తే ఫార్ములా ఏంటి? ఇంతకు ముందు రాసింది దట్ ఈస్ T1 ఇంటూ T2 బై T1 ప్లస్ T2 అని రాస్తాం. సో T1 ఇంటూ T2 అంటే ఏంటి? T1 వాల్యూ వి హ్యావ్ 1400 సెకండ్స్ ఇచ్చిండు అండ్ T2 వాల్యూ ఎంత ఇచ్చిండు? 700 సెకండ్స్ ఇచ్చిండు బై 1400 ప్లస్ 700. సో వీటిని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది అండి? 1400 ఇంటూ 700 బై 2100. సో మొత్తం యాడ్ చేసుకుంటే సో 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి, 3 లో అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన రేషియో ఏమి ఇచ్చిండు? 1400 బై ఎన్ అన్నాడు. సో ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. అంటే దేర్ ఫోర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత? 3. సో ఆన్సర్ వీ హ్యావ్ 3 ఈజ్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది న్యూమరికల్ క్వశ్చన్ మనకి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ అండి ద రేడియో యాక్టివిటీ ఆఫ్ ఆఫ్ లైఫ్ కూడా ఇచ్చిండి. ఇవన్నీ రాసుకుందాం. సో క్వశ్చన్ చూద్దాం. సో వీ హ్యావ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ రీడ్ చేస్తే ద యాక్టివిటీ ఆఫ్ ది రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ మెటీరియల్స్ వి హ్యావ్ 6.4 ఇంటూ 10⁻⁻⁴ క్యూరీలో ఇచ్చింది. సో ఇక్కడ డీకే పర్ కాన్స్టెంట్ కాకుండా డీకే పర్ సెకండ్ కాకుండా క్యూరీస్ లో మెన్షన్ చేసింది కాబట్టి నో వరీస్. ఇట్ హాఫ్ లైఫ్ వి హ్యావ్. సో హాఫ్ లైఫ్ కూడా ఇచ్చింది. టీ ఆఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు? 5 days ఇచ్చింది. టీ ఆఫ్ అనేది 5 days ఇచ్చింది. అండ్ ద యాక్టివిటీ విల్ బి బికమ్స్ 5 ఇంటూ 10⁻⁻⁶ క్యూరీస్. సో అంటే మనకి ఆర్ నాట్ వాల్యూ, ఇనిషియల్ ఆర్ నాట్ వాల్యూ ఎంత ఇచ్చింది? యాక్టివిటీ వాల్యూ 6.4 ఇంటూ 10⁻⁻⁴ ఇచ్చిండు. కొద్దిసేపటి తర్వాత యాక్టివిటీ ఎంత వరకు వచ్చిందంటే రిమైనింగ్ సబ్స్టెన్స్ ఎన్ని మిగిలిపోయినాయంట? అంటే దట్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻⁻⁶ ఇచ్చింది. సో ఇది మనకి డైరెక్ట్ గా సాల్వ్ చేస్తే ఎంత టైం తర్వాత, ఏ టైం తర్వాత మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి అనేది అడుగుతున్నాయి. అంటే జనరల్ ఫార్ములా రాసుకుంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ. సో ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ లాంబ్డా ఇంటూ టీ. సో హాఫ్ లైఫ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ హాఫ్ లైఫ్ యూజ్ అవుతుంది చూడండి. హాఫ్ లైఫ్ అంటే ఏంది? ln2 బై టీ ఆఫ్ కదా, ln2 బై టీ ఆఫ్. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ln2 బై టీ ఆఫ్ అంటే ఎంత ఇచ్చిండు? 5 days ఇచ్చింది కదా. సో 5 days కాబట్టి ఐ గోనా రైట్ హియర్ 5 days. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ln2 బై 5 ఇంటూ టీ. ఓకే. సో ఆర్ నాట్ వాల్యూస్ రాయండి. సో ఆర్ వాల్యూ రాస్తే ఎంత ఇచ్చింది? ఫస్ట్ 5 ఇంటూ 10⁻⁻⁶ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ? ఆర్ నాట్ వాల్యూ అంటే 6.4 ఇంటూ 10⁻⁻⁴. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ln2 బై 5 ఇంటూ టీ. టీ కావాలి మనకి. సో ఇక్కడ నుంచి కొంచెం క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అనిపించచ్చు. ఇక్కడ చూడండి -4 అండ్ -6 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది? -2 మిగిలింది. అంటే ఇక్కడ ఏం మిగిలిపోయింది? 5 ఇంటూ 10⁻⁻2 ఈ వాల్యూస్ కిందకి తీసుకురండి. అంటే 6.4 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏం మిగిలింది? -ln2 బై 5 ఇంటూ టీ. సో ln2 బై 5 ఇంటూ టీ. సో దీన్ని సాల్వ్ చేసుకుందాం. 5 బై 6.4 ఇంటూ కిందకి వస్తే 10 స్క్వేర్ అవుతుంది కదా, -2 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ln2 బై 5 ఇంటూ టీ. సో ఈ వాల్యూ సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి అరౌండ్ గా 5 క్యాన్సిలేషన్ చేసుకుంటే 128 వస్తుంది. సో 1 బై 128 అంటే దట్ మీన్స్ 1 బై 128 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ln2 బై 5 ఇంటూ టీ. సో ఇప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటే మొత్తం ఫంక్షన్స్ లో మనకి మొత్తం ఫంక్షన్స్ కు మొత్తం ఫంక్షన్ లో ఇంకొక వాల్యూస్ యాడ్ చేసుకుందాం చూడండి. సో ద కంటిన్యూషన్ ఆఫ్ సొల్యూషన్ మనకి ఏముందంటే 1 బై 128 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ln2 బై 5 ఇంటూ టీ. సో బోత్ సైడ్స్ లో లాగరిథమిక్ అప్లై చేసుకోండి. బోత్ సైడ్ అప్లై లాగ్ అప్లై చేద్దాం. సో లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 1 బై 128 లేకపోతే ఇది ఈక్వేషన్ అనేది ఫస్ట్ మనకి ఈక్వేషన్ మనకి సింపుల్ గా రాసుకుంటే చేసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ దీనికి లాగ్ అప్లై చేసే కంటే ముందు 128 ని మైనస్ ఉంది కదా ప్లస్ లో రాసుకుందాం. అంటే ఏమవుతుంది చూడండి, దట్ ఈస్ 128 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాబట్టి ఈ పవర్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ln2 బై 5 ఇంటూ టీ. సో ఇక్కడ నుంచి లాగ్ అప్లై చేసుకోండి బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ 128 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ పోతుంది కాబట్టి ln2 బై 5 ఇంటూ టీ మిగిలిపోయింది. ln2 బై 5 ఇంటూ టీ మిగులుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 128 ని ఏం రాసుకోవచ్చు? క్యాన్సిల్ అవ్వడం కోసం కాబట్టి నేను ఏం రాస్తున్నా లాగ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 7 రాస్తున్నా. 128 అవుతుంది. సో 2 పవర్ ఆఫ్ 7 రాస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ln2 బై
5 ఇంటూ టీ. ఓకే. సో, ఇక్కడ నుంచి 7 ఎలా రాసుకోవచ్చు? లాగరిథమిక్ ఫార్ములాస్ నుంచి log2 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ log2 ఈజ్ ఈక్వల్స్ టు ln2 బై 5 ఇంటూ టీ అని రాస్తున్నా. సో, ln క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ టైమ్ రిక్వైర్మెంట్ ఎంత వస్తుంది అంటే 5 ఇటు సైడ్ వెళ్తుంది కదా! సో, 7 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 35 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, 35 ఇయర్స్ మనకి 35 డేస్ సారీ డేస్ కదా! సో, 35 డేస్ అనేది కరెక్ట్ వస్తుంది. సో, ఇది మనకి ప్రొసీజర్ సేమ్ ఇచ్చిన ప్రాసెసే బట్ ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు బాగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఫార్ములాస్ అనేటివి అంత ఈజీగా రావు కాబట్టి అవి సాల్వేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వెషన్ కూడా ఇది డైరెక్ట్ క్వెషన్. డైరెక్ట్ క్వెషన్ దిస్ వాస్ ఆల్సో ఆస్కింగ్ ఇన్ 2021లో అడిగిన క్వెషన్. 2021 క్వెషన్ చూస్తే సొల్యూషన్ వెరీ ఈజీ క్వెషన్. ఫస్ట్ రీడ్ ద క్వెషన్. ఇన్ ఎ రేడియోయాక్టివ్ మెటీరియల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది యాక్టివిటీ మెటీరియల్స్ రిమైన్స్ ఆఫ్టర్ టీ ఈజ్ 9/16 అవుతుందంట. ద ఫ్రాక్షన్ ఆఫ్ ది రిమైనింగ్ ఆఫ్టర్ టీ ఆఫ్ అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? హాఫ్ లైఫ్ తర్వాత అడుగుతున్నాడు. హాఫ్ లైఫ్ తర్వాత. సో, హాఫ్ లైఫ్ తర్వాత మనకు తెలుసు హాఫ్ లైఫ్ తర్వాత నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఎన్ని అయిపోతాయండి? N0/2 అవుతాయి. అవునా? N0/2 అంటే హాఫ్ లైఫ్ సైకిల్. సో, వీటి యొక్క వాల్యూ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు? 9/16 ఇచ్చిండు. 9/16. 9/16 అంటే లెట్ కన్సిడర్ ఎన్ఏకి అండ్ ఎన్బికి అనుకుందాం. వీటి యొక్క రేషియో అనేది 9/16. సో, హాఫ్ లైఫ్ అడుగుతున్నాడు కాబట్టి టీ ఆఫ్ అంటే T/2 అంటే అదే కదా! హాఫ్ లైఫే కదా! సో, టీ ఆఫ్ దగ్గర అడుగుతున్నాడు కాబట్టి వీటి వాల్యూస్ ఏమవుతాయి డైరెక్ట్‌గా. సో, ఇక్కడ నుంచి 9/16 అంటే హాఫ్ ఆఫ్ ది వాల్యూ కావాలి కాబట్టి 9/2/16/2 అంటే ఏమవుతుంది చూడండి 3/4. 3/4 is the ratio. 3/4 సారీ హాఫ్ లైఫ్ కాబట్టి టోటల్ వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. ఓకేనా? 3/4 ఇస్ హాఫ్ లైఫ్ ఫర్ దిస్ కండిషన్స్. సో, ఈ కండిషన్స్ లో వస్తే 3/4 అనేది కరెక్ట్ అయిపోతుంది. T/2 టైం తర్వాత. సో, దిస్ వాస్ కంప్లీట్లీ అబౌట్ కంప్లీట్లీ మనం జేఈఈ మెయిన్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేస్తే కంప్లీట్ గా. సో, వీడియో న్యూక్లియర్ లెసన్ లో నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.